జింకలు అడవిలో మేత మేస్తున్నాయి. మేత మేసిన తర్వాత బాగా దాహం అయిన తర్వాత అవన్నీ కూడా నీళ్ళ కోసం అడవి మొత్తం తిరిగేస్తాయి. ఎక్కడ తిరిగినా సరే వాటికి నీళ్లు దొరకలా. తిరగ్గా ఒక చిన్న నీళ్లు ఉండేటటువంటి ఒక చిన్న గొయ్య కనిపించింది. అది ఇంకిపోయింది. కొంచెం నీళ్లు ఉన్నాయి. పరుగున వచ్చినాయండి. కొంచెం నీళ్ళే ఉన్నాయండి. అప్పుడు మగ జింక, ఆడ జింక, భర్త భార్య. ఇప్పుడు కొంచెం నీళ్లు ఉన్నాయి. ఏ జింక ముందు నీళ్లు తాగాలో చెప్పండి. భర్త జింక ఏం చేస్తుంది తెలుసా? నువ్వు తాగు అన్నట్టుగా ఇలా అంటుంది. భార్య జింక ఏం చేస్తుంది తెలుసా? అంటుంది. అంటే భర్త మగ జింకేమో నువ్వు తాగు అని చెప్పి ఆడ జింకతో అంటుంటే, ఆడ జింకేమో నువ్వు తాగు అని చెప్పేసి మగ జింక. ఈ రెండు ఇళ్ళల్లో అనుకుంటున్నాయి, కానీ తాగట్లా. వాడికి అర్థమైపోయింది, మనం ఇళ్ళు అనుకుంటూ ఉంటే ఉన్న నీళ్ళు కసిగిపో. సరే, ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి తాగుదాము అని చెప్పి అటు మగ జింక ఇటు ఆడ జింక మూతులు పెట్టి నీళ్లు మగ జింకో తాగేస్తుంది, ఆడ జింకవో తాగేస్తుంది. ఈ రెండు మూతులు కొంచెం నీళ్ళల్లో పెట్టి తాగుతున్నాయి కానీ నీళ్లు మాత్రం తరగట్లేదండి. నీళ్లు తరగట్లా. కారణం చెప్పు. మగ జింకేమో నేను తాగేస్తే నా భార్య సంగతి ఏమిటి, భార్య జింకేమో నేను తాగేస్తే నా భర్త సంగతి ఏమిటి. రెండు తాగుతున్నట్టుగా నటిస్తున్నాయి కానీ తాగట్లేదండి. కారణం తెలుసా? ప్రేమ. ఏ ప్రేమ? నిస్వార్థమైన ప్రేమ. ఇదండి దేవుడు కోరుకుంటుంది.